నమస్తే దోస్తులు, మన ఛానల్ 30K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మస్తు థ్యాంక్స్. కొంచెం వర్క్ వల్ల వీడియోలు లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక నుంచి రెగ్యులర్ గా వీడియోలు వస్తాయి మన ఛానల్లో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నచ్చితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకెవరన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. ఇంకా ఆ టైం చూస్తావు కానీ వీడియోని స్టార్ట్ చేయి. లచ్చి, ఓ లచ్చి, అయ్యో ఈ పోరి లేదా ఏంది ఇంట్లో? తలుపులు తీసే ఉంది, ఎటు పోయిందో మరి ఈ పోరి. ఎవరులా పిలిచేది? అయ్యో పోరికి చెవులు వినబడతలేవా ఏంది? ఎవరు? పోషక్క నువ్వా అనే ఇంటెనక బట్టలు విండుతాననే ఈనత్తలేదు. నీకెట్లు ఈనత్తయే, చెవులు మందమైతేనే గాని. అయ్యో అయితే తీరాదే పోషక్క, పని తీరిందానే మరి. ఏడనే ఇంకేడ తీరింది పని గాని. రేపేటన్నా పోతానా పనికి నువ్వు? పోతాననే, ఇక మల్లగా పిలిచింది పత్తి కలవనాట, అత్త అని చెప్పిన రేపు. ఎంత ఇస్తారా అట్నే అటు కైకిలు మరి? ఎంతనే అంతటా గదే 250 ఇస్తారట కదా, గదే 250. ఓ పోరే, మా దిక్కు 300 ఇస్తారే. రేపు పోతాన్నా మరి నువ్వు వస్తావేమో అని పిలువ నీకు వచ్చిన. ఏందే 300 ఇస్తారా మీ దిక్కు? 300 ఆటనే అంటే మళ్ళీ 300 ఇస్తారా అంటవేందే? 2-3 కావన్నట, మరి నువ్వు వస్తావేమో అని నీ దగ్గరకు వచ్చిన. రజిత కూడా వస్తుంది కాదే మా దిక్కే. ఏంది రజిత వస్తుందా? అది మళ్ళీ వాళ్ళ దిక్కు పోతుందేమో కాదే అది. లేదారా దుకాణం కాడ కలిసి మీ దిక్కే అత్త పోషక్క అని చెప్తాంది. సరే మరి రా అని చెప్పిన. ఇక అబ్బో అది చిన్నది కాదే, అటు పోతా అని చెప్పి ఇటు వస్తుందా అని అది. సరే తీయ పోషక్క, ఇక నేను కూడా ఇటే వస్తుంది మరి. మళ్ళీ ఒక ఏదో ఒకటి చెప్తా గాని. సరే మరి రేపు తయారయ్యి ఉండు, 9:30 ఆటో వస్తుంది, టిఫిన్ పెట్టుకో. సరే అక్క తయారయ్యి ఉంటాయి, ఇక నువ్వెవ్వరు విలువకు, నేను వస్తగాని. సరే ఇక నేను పోతా, ఇంటికాడ పని చేసుకోవాలి. సరే పోషక్క, నేను కూడా బట్టలు విండాలే. అబ్బో నువ్వు కూడా చిన్నాడు దానివి కాదే, కైకిలు ఎక్కువ అనేసరికి మళ్ళీ టప్తా అంటాను. మల్లక్క తిన్నావానే? టిఫిన్ పెట్టుకున్నావా? ఆటో వస్తుంది. అయ్యో మల్లక్క, నేనే నీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకున్నా. ఏమైందో లచ్చి? ఏం లేదే మల్లక్క, ఇవాళ మీ మరిది ఇంటికానే ఉండమన్నాడు, పనికి పోకన్నాడు. వేట ఊరికి పోవడాట, గదే చెప్పుదామని నీ దగ్గరికి వస్తా అనుకుంటే నువ్వే వచ్చినావు. నువ్వు మంచిగా ఉన్నవే, అదేదో నిన్ననే చెప్తే ఇంకోళ్ళు మాట్లాడుకోపోతున్నానే నేను. నాకేమెరకనయ్యో, ఇప్పుడే ఇంత ముందే చెప్పిండు, శక్తిగా నీ దగ్గరికి వద్దామని అనుకున్నా నేను. సరే పోయి రాపోరు, రేపన్నా వస్తావా రావా మరి? అప్పటి వరకు వచ్చినాక నీకు ఏ సంగతైనా చెప్తా గాని. సరేనా మరి, పోయిరాది, అప్పటికి వచ్చినాక ఏ సంగతైనా చెప్పు. ఎవరన్నా మాట్లాడుకుంటా మరి, ఎవరన్నా వస్తారో రారు. సరే పోషక్క, మీది వాడపోంటే ఒకసారి అడగపోయాను పోయి, ఎవరన్నా వస్తారేమో. ఎవరిలో అడిగితే వస్తారా అని మేము పోతాం గాని. ఓ లచ్చి, తయారైనావా? పోషక్క తయారైనా. తిన్నావా లేదే మరి? టిఫిన్ పెట్టుకున్నావా? ఇప్పుడే తిన్నానే, ఇక టిఫిన్ పెట్టుకుంటున్నా, నువ్వు ఇట్లా వచ్చినావు. సరే లచ్చి, మరి టిఫిన్ పెట్టుకొని రా, ఇంటికి ఆటో వస్తుంది. సరేనే, టిఫిన్ పెట్టుకొని వస్తానప్పా. ఏం కూర వండినవే మరి? ఇంతంత కూర ఎక్కువ పెట్టుకొని రా, ఆడ ఎత్తు. ఇంతంత గోడిచిక్కుడుగాయ ఉంటే ఉడికిచ్చినా, మరి నువ్వు తినవో వేసుకత్తతి. నువ్వైతే వేసుకరారా, అదే ఆటో వస్తుంది, నేను రైత వాళ్ళ దగ్గరికి పోయత్తా. తొందర రా మరి, లేట్ చేయకు. ఇంకే ఉన్నదే లేటు, టిఫిన్ పెట్టుకుంటానా, ఇక వస్తానప్పా. ఓ రజిత, ఉన్నవా లేవే ఇంట్లో? పోషక్క, ఏమైందే గట్లా మాట్లాడతాను? పోషక్క, రాత్రికించి ఒకటే జ్వరం, చలి పెట్టుకుంటా బాగా జ్వరం వచ్చింది. అయ్యో మరి అత్తలేవా అనే ఇక నువ్వు పనికి? ఏం రావన్నే, జ్వరం వచ్చి సాతనైతే లేదంటే ఇప్పుడు పనికి వచ్చి ఆడ పని చేయకపోతే ఊకుంటారా అనే తోటోళ్ళు. అయ్యో మరి నిన్ననే జ్వరం వచ్చిందంటే నేను ఇంకోళ్ళన్నా మాట్లాడేదాన్ని కానీ. నాకు ఎరుక నానే జ్వరం వస్తుందని. అర్ధరాత్రి వచ్చింది జ్వరం పాడుగాను. సరే తీయ మరి ఉండు కానీ, ఇక గోళీలు గీని వేసుకో, జ్వరం తక్కువైనాక అత్తుతీ పనికి. నేను పోతానా. మల్లక్క తయారైనా, అయ్యో ఇప్పుడే తిని టిఫిన్ పెట్టుకున్నా. అలా చిగిన తయారైందాట నానే, పోయొచ్చిన వాటు. అదే రక్తందే అత్తలేదు, అది దాని మొగుడు ఊరికి పోతారట, నేను రాను అని చెప్తాంది ఇప్పుడు. సరే కానీ నువ్వు తొందరరా, ఆటో రావచ్చు, పోదాంపా, లేట్ అయింది ఇప్పటికే. అత్తన పాయ నీ వెనకనే అత్తపా. అదే మరి, నువ్వు లేడీ చేసుకుంటూ ఉండకు, ఆటో పోతుంది మరి.
ఓ పోసి నన్నేమో ఎగిరిచం పెడితే ఎవరు రాలేదు కాదు ఇంకా ఎగిట్ల పొద్దు ఎత్తేనే ఆడ లేట్ అవుతుంది వాళ్ళ పొద్దుగల పోవాలి వాళ్ళ పొద్దుగల రావాలి కానీ అయితే కానీ రజితేదే తయారైనట్టు తయారైంది ఇంకా రాలేదు వీడికి ఏందే నువ్వు అనేది దానికి జ్వరం వచ్చిందట నేను అత్తలేనా అన్నది నాతోని దాని అన్ని దొంగ మాటలు కాదా తయారైంది అటు పోతుంది కావచ్చు ఆ మల్ల వాళ్ళ మొక్కన ఏంది నిజంగానా అప్పటికైతే రాని దాని సంగతి చెప్తా అత్తనేవో రావాలి లేకపోతే నేను అత్తలేను వేరే మొక్కన పోతానా అని చెప్పాలి ఏందే దొంగ మాటలు కొంకేదే పోయి యాదవ కవర్లో వేసుకొస్తాంది కానీ లచ్చ ఊరికి పోతుంది అన్నావు కాదే నువ్వు అగో ఇంటికి పోతే ఊరికి పోతానని చెప్పింది అది దాని అన్ని లంగ మాటలు కాదే అది పనికి తయారయ్యి ఆ పూస వల్ల దిక్కు పోతుంది అది ఏంది దానికి ఇంత లంగ మాటలానే అది చెప్తానానాలే లేకపోతే లేదు నేను రానానాలే కానీ ఈ లంగ మాటలేందే ఆగు అప్పటికైతే రాని దాని సంగతి చెప్తా అటు కైకిలు ఎక్కువ ఇస్తారేమో అందుకే అటు పోతుందేమో కానీ ఇటెంత ఇస్తారో అటు కూడా గంతే ఇస్తారు ఇంక ఇటే 20 రూపాయలు ఎక్కువ అందుకేనే మరి నేను అటు పోయేదాన్ని ఇటు వచ్చింది కైకిలు చూసుకుంటారా అనే రోజు పని దొరికేది చూసుకోవాలి కానీ అబ్బో ఇదేమో సంసారం లెక్క చెప్తాను నిన్నటి దాకా అటు పోయిన దానివేనే నువ్వు ఇటు కైకిలు ఎక్కువ ఆడుతున్నా మళ్ళీ ఇటు వస్తున్నావు కానీ